నిన్న ప్రెస్ మీట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, ఆయనందరూ అరగంట గంట మంత్రి అని చెప్పి పిలిచేవాళ్ళు గత క్యాబినెట్లో. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదని, ముఖ్యంగా తల్లికి వందనం పేరుతో చెప్పి చదువుకునే పిల్లలకి డబ్బులు ఇవ్వలేదని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేసి చాలా బాధపడిపోతా చెప్తున్నాడు. అంబటి రాంబాబు గారు తెలుసుకోవాల్సినవి, నిజానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వానికి మాట కట్టుబడి అరియర్స్తో కలిపి 7,000 రూపాయల పింఛన్ ఒకే నెలలో ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానిది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకి ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుకనిచ్చి ప్రజలకు ఉచిత ఇసుక పాలసీ ఇవ్వడం ద్వారా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కట్టుకోవడానికి ఊతమిచ్చింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకి కేంద్రంలో 1000 కోట్లు సాధించి కొట్టుకుపోయి దెబ్బతిన్న డయాఫ్రామ్ వాళ్ళకు డబ్బులు సాధించింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఒకే ఒక్క జీవోతో దివ్యాంగులకు 25 మందికి యూనివర్సిటీల్లో సీట్లు ఇచ్చడానికి తోడ్పాటు చేసింది ఈ ప్రభుత్వం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యంగా అమరావతికి రింగ్ రోడ్డు విషయం కావచ్చు, దాదాపు 60,000 కోట్ల పెట్టుబడితో పెట్రోలియం కార్పొరేషన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం కావచ్చు, ILRXL కంపెనీ ఇక్కడ పెట్టడానికి ముందుకు రావడం కావచ్చు, గతంలో నిలిచిపోయినటువంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు PM గారు ఆఫీస్లో ఒక్క నోట్ పెడతానే ఇమీడియట్గా ఇక్కడ అమరావతిలో కేంద్ర సంస్థలన్నీ కూడా ఇక్కడ పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా నిలిచిపోయినటువంటి భోగాపురం, నిన్ననే చంద్రబాబు గారు వెళ్ళారు. భోగాపురం ఎయిర్పోర్టును తొందరలో 2 సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా అక్కడ కాంట్రాక్టర్ ఆదేశాలు ఇవ్వడం, ఆయన కూడా అందుకు ఒప్పుకోవడం జరిగింది. అది కూడా శరవేగంతో దూసిపోతూ ఉంది. ఈ విధంగా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, 2 విధాల ఈ ప్రభుత్వానికి 2 కళ్ళులాగా ముందుకు పోతున్నాం. ఆయన చెప్పాడు తల్లికి వందనం పేరుతో ఏమీ చేయలేదని. నిన్ననే నోటిఫికేషన్ ఇచ్చాం. చదువుకునే ప్రతి పిల్లవాడికి 10th క్లాస్ వరకు కాదు, ఇంటర్మీడియట్ వరకు చదువుకునే ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి నోటిఫికేషన్ ఇచ్చాం. విధి విధానాలు ఖరారు చేసి దాని ప్రకారం అందరూ కూడా అప్లోడ్ చేసుకోమని చెప్పాం. ఈ విధంగా చెప్పినవన్నీ తూచా తప్పకుండా మేము చేస్తూ ఉంటే అది సహించలేని అంబటి అరుపులు అరుస్తున్నాడు, గాండ్రిస్తున్నాడు, ఏదో జరిగిపోతుందన్నట్టు ప్రజలను మభ్యపెడుతున్నారు. అయ్యా అంబటి గారు, మీరు చెప్పి మోసం చేశారు ప్రజలకు. మేము చెప్పినవి ఈ నెల రోజుల్లో తూచా తప్పకుండా చేశాము. ఇకనైనా మీ విమర్శలు మానుకోండి, మీ పప్పులుగా సాగవు. ఈ పాలనంతా చూశారు ప్రజలు, మిమ్మల్ని బాగా గమనించారు. కాబట్టి ఇటువంటి విమర్శలను ఇకనైనా మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.